నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే. మనం చూసుకుంటే లిక్కర్ స్కామ్ అనేది రోజుకో మలుపు తిరుగుతూనే ఏదైతే చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సంబంధించి గతంలో మనం చూసాం బీమ్ స్పేస్ ఎల్ఎల్పి అనేటువంటి కంపెనీలో అటు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే మనకు సజ్జల భార్గవ రెడ్డి కావచ్చు, ప్రద్యుమ్న కావచ్చు, వీళ్ళు ముగ్గురు కూడా డైరెక్టర్స్ అని చెప్పి తేలింది. అసలు వీళ్ళు ముగ్గురికి ఎలా లింక్ కలిసింది అనేది తర్వాత చూసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి ముందస్తు బెయిల్కి అప్లై చేసుకుంటున్నాడంటే గతంలో మనం చూసాం మిథున్ రెడ్డి కూడా సేమ్ ఇదే విధంగా అప్లై చేసుకున్నాడు, అరెస్ట్ అయ్యాడు. ఇప్పుడు అరెస్ట్ కాబోతున్నాడా, ముందస్తు బెయిల్కి ఎందుకు అప్లై చేసుకున్నాడు అంటే ఏం చెప్తారు? ఇక్కడ మోహిత్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు, తండ్రి కొడుకులు కలిసి తుడా పేరుతోటి అక్కడ ఏ కార్యక్రమాలు చేశారు, మరి అసలు తుడా అనేది అక్కడ నిధులు ఏ విధంగా దుర్వినియోగం చేశారు, దానికి సంబంధించిన వెహికల్ని ఏ విధంగా దుర్వినియోగం చేశారు, మరి దాంట్లోనే ఈ మద్యం సొమ్మునంతా కూడా వీళ్ళు చేరవేశారు వివిధ ప్రాంతాలకు రాష్ట్రంలో అనేది వినిపిస్తుంది. అంటే ఏదైతే వీళ్ళు నమోదు చేసే ఆ రికార్డ్ బుక్, ల్యాగ్ బుక్ ఉండిద్దో దానిలో నమోదు చేసిన ఆ టైమింగ్స్ కానివ్వండి, వాహనం ఏ టైంలో ఏ ప్లేస్లో ఉన్నదనేది, మరి టోల్ గేట్లో చూపించిన ప్లేస్ వీళ్ళు ఏమి నమోదు చేశారు, 3-4 తారీఖుల్లో ఇక్కడే ఉన్నట్లుగా నమోదు చేశారు. కానీ హైదరాబాద్లో ఉన్నట్లుగా టోల్ గేట్లో మనకు చూపించింది. అంటే ఎందుకు ఆ విధంగా రాయవలసి వచ్చింది? అంటే మీరు ఇన్లీగల్గా చేసే పనుల కోసం ఉపయోగిస్తేనే కదా మరి తప్పుడు సమాచారం అక్కడ పెట్టింది రికార్డుల్లో. అట్లాంటిది ఇలా ఇదొక్కటే కాదు, మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మొన్న చూసాం అరెస్ట్ అయిన తర్వాత కానివ్వండి, మధ్యలో వీళ్ళని విచారణకు తీసుకొచ్చే టైంలో కానివ్వండి, ఇష్టానుసారంగా రెచ్చిపోవటం అక్కడున్న అధికారులందరి మీద కూడా. ఒక్కొక్కరి సంగతి తేలుస్తాను, మీ ఆఫీస్ ముందు ఇల్లు తీసుకొని ఉంటాను అంటే భయపెట్టటమా? తప్పు చేయటం, ఈ రోజున దొరికిపోయారు. మరి బెయిల్ ఎందుకు ఇవ్వలేదంటే వీళ్ళు దేనికైనా తెగిస్తారు బయట ఉంటే. బయట ఇంకా ఎవరైతే ఉన్నారో ఈ తోటి దీంట్లో ఉన్న సాక్షులు వాళ్ళను కూడా వీళ్ళు తిమ్మిని బొమ్మిని చేస్తారనే ఆరోపణలతోటి లోపలించారు. మరి ఈ రోజున చూస్తే వీళ్ళు మాట్లాడే మాటలు, ఈయన కొడుకు చేసిన కార్యక్రమాలు దీంట్లో 1 కాదు 2 కాదు. ఈ మద్యం సొమ్ముని ఎన్ని విధాలుగా వీళ్ళు తరలించారు, ఎక్కడెక్కడ తరలించారు, మరి ఓటర్లకి పంచారు ఓట్ల టైంలో అనేది కూడా ఇక్కడ ఉంది. మరి ఇన్ని రకాలుగా వీళ్ళు ఆరోపణలు ఎదుర్కొంటూ ఇంకా బెయిళ్లు కావాలి మాకు, మమ్మల్ని అరెస్ట్ చేయడానికి వీలు లేదు అని చెప్పేసి వాళ్ళ వైపు ఆ లాయర్ ఏదైతే మాట్లాడుతున్నారు ఇవన్నీ వింటుంటే అసలు ఈ రోజున ఎవరు నష్టపోయారు? ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నష్టపోయారు. వాళ్ళ జీవితాలు సర్వనాశనం అయిపోయినాయి. ఈ రోజున అంతిమ లబ్ధిదారుడు అంటున్నారు, అంతిమ లబ్ధిదారుడు కన్నా కూడా అంతిమ దోపిడీదారుడు అంటాం కరెక్ట్. అది ఈ అంతిమ దోపిడీదారుడు వల్ల ఎవరు నష్టపోయారంటే అంతిమంగా ప్రజలు నష్టపోయారు. వాళ్ళు ఈ రోజున దిక్కుదోచిన పరిస్థితిలో వీళ్ళందరూ ఇన్ని విధాలుగా దోచుకొని వాళ్ళ ఆరోగ్యాలు చెడగొట్టేసి ప్రాణాలు తీసేసి కోట్ల రూపాయలు దండుకొని ఈ రోజున చూసిన 1 కాదు 2 కాదు, రాజకాసిరెడ్డి దగ్గర నుంచి ఇక్కడ బాలాజీ గోవిందప్ప. ఎవరో అసలు బాలాజీ గోవిందప్ప? రాష్ట్రంలో ఉన్న లిక్కర్ దాంతో అతనికి ఏం సంబంధం? అతను ఎందుకు ఇన్వాల్వ్ అయ్యాడు? ఈ తుడాలో ఉన్న ఈ మోహిత్ రెడ్డి వీళ్ళకి ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఏం సంబంధం? అక్కడ దొరికిన డబ్బులు నీవేనని చెప్పేసి ప్రద్యుమ్న చేత ఎందుకు పిటిషన్ వేయించాడు? ఇన్ని రకాలుగా అసలు ఎటువైపు చూసుకున్నా కూడా వీళ్ళు దొంగలు అని కనిపిస్తున్నా కూడా ఈ రోజున ప్రజల ఆవేదన ఒకటేనండి. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పౌరులందరూ కూడా ఏం కోరుకుంటున్నారంటే అంతా కూడా అక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ఎవరు నేరగాళ్ళు, ఎవరు దోపిడీదారులు, ఎవరు ఈ రోజున ప్రజల్ని ఇంత దారుణంగా హింసించి వాళ్ళ ప్రాణాలు పోవటానికి కారణమైన వ్యక్తులు కనిపిస్తున్నా కూడా వాళ్ళకి ఎందుకు శిక్ష పడట్లేదు? ఏదైతే మొన్న వీళ్ళకి బెయిల్ వచ్చిందో ఆ బెయిల్ కూడా ఎందుకు ఇచ్చారు? దయచేసి వాళ్ళని అరెస్ట్ చేయండి. ఈ రోజున ఎవరైతే మనం వివేకానంద రెడ్డి గారి కేసులో ఏం జరుగుతుంది ఇక్కడ వెరైటీగా ఇప్పుడు సెకండ్ టైం అండి. ఇక్కడ నిన్న అతను శంకరయ్య సీఎం గారి మీద ఇచ్చి నోటీస్కి అంతకుముందు వాళ్లే దాంట్లో సిబిఐ ఆఫీసర్ మీద కేసు పెట్టడం. అంటే వీళ్ళు నిందితులుగా ఉండి ఆఫీసర్ల మీద కేసు పెట్టడం, ఇక్కడ నిందితుడు మళ్ళీ నా మీద ఆరోపణ చేశారని చెప్పేసి ₹1,45,00,000 దాదాపుగా జరిమానా అంట, మళ్ళీ ప్లస్ ఇతనికి అసెంబ్లీ సాక్షిగా క్షమాపణ అంట. అయితే అదే సిఐ శంకరయ్య ఎవరైతే ఉన్నారో ఆయన సిబిఐ సాక్షిగా పిలిచినప్పుడు అవును నన్ను బెదిరించి నన్ను ఇట్లా చేయమన్నారని చెప్పిన సాక్ష్యం అదే, కానీ కోర్టుకు రాలేదు. కానీ ఇప్పుడు కోర్టు తరఫున ఇప్పుడు ₹1,45,00,000 అడుగుతున్నారంటే దాన్ని ఎలా చూడాలి? ఇక్కడ సునీత గారు కూడా ఆవిడ ఇంటర్వ్యూ ఒకసారి వెనక్కి వెళ్ళి మనం తను ఏవేవైతే చెప్పారో వాళ్ళ నాన్నగారి మర్డర్కి సంబంధించి అవన్నీ మనం వింటే, మీరు సిఐగా ఉన్నారు,
ఉన్నప్పుడు మీకు తెలుసు కదా అక్కడ రూల్స్ ఏంటి, అనుమానాస్పదంగా మరణించారు, గొడ్డలతో నరికి చంపినట్లు ఆధారాలు కనిపిస్తున్నాయి, మరి ఎందుకు మీరు కేసు ఫైల్ చేయదు? ఆవిడ ఎక్కడో దారిలో హైదరాబాద్ నుంచి వస్తూ దారిలో అతన్ని ఏం జరిగింది మీకు అనుమానంగా ఉంటే కేసు పెట్టండి అని ఈవిడ చెప్పటం ఆయనకి, మరి ఎందుకు ఆయన కేసు నమోదు చేయలేదు? బాధ్యత గల వ్యక్తిని నాకేదో జరిగిపోయింది, ఈ రోజున నన్ను అవమానించారని చెప్పేసి ఈ రోజున నువ్వే పని చేసావు కనిపిస్తుంది. సాక్షాత్తు నారా చంద్రబాబు నాయుడు గారి మీదే ఇలాంటి ఆరోపణలు చేసి ఈయన పెట్టినప్పుడు ఈ రోజున సునీత గారు అడిగే క్వశ్చన్కి మరి శంకరయ్య గారి దగ్గర ఉందా సమాధానం? మరి ఆయనే తేల్చుకోవాలి. ఈ రోజున ఎవరి ద్వారా ఆయన తోలుబొమ్మలు గనక కీస్తే కదులుతున్నట్లుగా ఎవరు ఆడిస్తే ఈయన ఆడుతున్నాడు. అయితే ఇప్పుడు ఇక్కడ ఈ కేసులో కూడా లిక్కర్ స్కామ్ లో జగన్మోహన్ రెడ్డి మోహిత్ రెడ్డిని ఆడిస్తున్నాడు అని చెప్పి అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పాత్ర లేకుండా ఆయన ఏదైనా సరే ఆయనకు తెలియకుండా ఏది జరగదు. మనం చూసాం సకల శాఖ మంత్రిగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి ప్రతి ఒక్కరిని కూడా తను ఏ విధంగా ఆడిచ్చాడు, కదిలిచ్చాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వెళ్ళాలంటే ఎవరెవరిని దాటుకుంటూ వెళ్ళాలి. చివరికి ఎవరైతే కృష్ణమోహన్ రెడ్డి లేకపోతే వీళ్ళందరూ కూడా ఉన్నారో వీళ్ళ ఆఫీసులోకి వెళ్ళినా కూడా కనీసం ఎమ్మెల్యేని కూడా ఎదురుగా 5 నిమిషాలు కూడా కూర్చొని మాట్లాడటానికి లేదు. కనీసం కూర్చోటానికి కూడా వాళ్ళు అంటే వాళ్ళకి అర్హత లేదన్నట్లుగా వీళ్ళు బిహేవ్ చేసిన విధానం. ఇంకా అట్లాంటి వ్యక్తుల్ని ఏం చేయాలి? ఈ రోజున ఇంత ఘోరంగా మీరు ఈ మద్యం కుంభకోణం అనే దానిలో మనం చూస్తున్నాం వెబ్ సిరీస్. జగన్మోహన్ రెడ్డిది ఒక్క మద్యం కుంభకోణమే కాదు, అతను 2019 నుంచి 24 వరకు చేసిన మొత్తం ఈ వెబ్ సిరీస్లా వేస్తూనే ఉండాలి, ప్రజలకు చూపించాలి అనేది ఈ రోజున అర్థమవుతుంది. అయితే అతి తొందరలో ఏదైతే అప్పటి డిప్యూటీ సీఎం అయినటువంటి ఒక నారాయణ స్వామి కావచ్చు, అదేవిధంగా మోహిత్ రెడ్డి కావచ్చు, ఇద్దరు కూడా అరెస్ట్ కాబోతున్నారని చెప్పే సంకేతాలు అయితే చాలా బలంగా వినిపిస్తున్నాయి. సో లిక్కర్ స్కామ్లో అదేవిధంగా చూసుకుంటే ఈడీ, సో పెద్ద తలకాయలు కూడా అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. మీరేమంటారు? నారాయణ స్వామి గారు, మోహిత్ రెడ్డి గారు వీళ్ళ ఇద్దరు కాదు, ఇంకా ఎవరెవరు ఉన్నారు దీనిలో. ఇప్పుడు ఎవరైతే బెయిల్ మీద బయటకు వచ్చారు వీళ్ళందరూ కూడా మళ్ళీ జైలుకు వెళ్లాల్సిందే, శిక్ష అనుభవించవలసిందే. వాళ్ళకు శిక్ష పడితేనే ప్రజలకు ఈ రోజున న్యాయం చేసినట్లు అవుతుంది అనేది ఈ రోజున ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. సో చూద్దామండి, ఖచ్చితంగా లిక్కర్ స్కామ్ లో ఈడీ ఎంటర్ అయిన తర్వాత మాత్రం దోకుడు పెరిగింది. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.